ఇంత దూర ప్రయాణంతో, ఈ ప్రయాసతో, ఇంత విలువైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి నేను నవ్వించడానికి కాదు వచ్చింది. నువ్వెక్కడ నశించిపోయి, కుమిలిపోయి, కూలిపోయి, పడిపోయి, పాడిపోయి, పతనమైపోయి నీ జీవితం ఎక్కడ నలిగిపోతావు, ఎక్కడ చితికిపోతావో, ఎక్కడ పాడైపోతావోనని దాసులు ఆత్మపూర్ణులై ప్రార్థించి ఈ దినాలు ఏర్పరచారు. నా సంఘ బిడ్డలు ఎక్కడ నశించిపోవడానికి వీలు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ సమయాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి సరదాగా నవ్వేళ్ళిపోవడానికి కదా, దేవుని యొక్క నామములో పట్టబడి ఎక్కడ ఏ రుగ్మత నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ దురాత్మ నీ పయ్యాలు పడి చేస్తుందో, ఏ మనసులో లొంగిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో దాన్ని సరి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరొక గడువు నీకు ఇచ్చాడు, మరొక అవకాశం నీకు ఇచ్చారు. రేపటి దినం నీది కాదు కదా. రేపు నేను ఉంటా అంటానికి వీళ్ళే, మళ్ళీ నేను కలుస్తా అంటాం, మళ్ళీ కాల్ చేస్తా అంటాం. కానీ మరలా నువ్వు కాల్ చేస్తావులే తెలియదు, మరలా రేపు కలుస్తావో నీకు ఎందుకో తెలుసా? మానవుని యొక్క జీవితము ఏ పాటిది? బుడగ, నీటి మీద ప్రయాణించేస్తున్న బుడగ లాంటి నీ బ్రతుకు. ఈ బుడగ లాంటి నీ బ్రతుకు, ఎన్నికలని నీ బ్రతుకుని దేవుడు 2026 సంవత్సరపు ఈ 4వ తారీఖు వరకు 5వ నెలలో ఇక్కడ కూర్చుని పెట్టాడు చూడు. అందుకు నువ్వు ధన్యురాలివి. అందుకేనండి నేను అందుకే చెప్పా, అక్క నేను ధన్యురాలిని అని చెప్పాను. ఎందుకన్నానంటే ఇక్కడ కూర్చుని యోగ్యత నీకు ఇచ్చాడు దేవుడా. ఇలాంటి స్థితిని చూసే భాగ్యం ప్రభు నీకు ఇచ్చినందుకు నువ్వు ప్రభునందు ఆనందించాలి. ఇది దేవుని బిడ్డలారా, నీ నోట ఎప్పుడు స్తుతి, ఆమేన్, హల్లెలూయా ఎప్పుడు ఉండాలా. నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తు యేసుని బిడ్డగా, సర్వశక్తి గల కుమారుడిగా రూపించబడను. నీ నోట ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తునికి వచ్చిన కాలం ఆయన మాట నీలో ఉండాలి.